తిరుపతి ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు సవాల్గా మారుతోంది. సిట్టింగ్ ఎంపీని మార్చే ప్రయత్నంలో అధికార వైసీపీకి ఝలక్ తగలగా ప్రతిపక్ష టీడీపీ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలో తేల్చుకోలేక తర్జన భర్జన పడుతోంది. గతంలో ఈ సీటును మిత్రపక్షాలకు వదిలేసిన టీడీపీ ఈసారి స్వయంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఎంపీ స్థానం ఏ పార్టీకైనా అత్యంత ప్రతిష్టాత్మకం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తిరుపతిలో సరైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ డాక్టర్ గురుమూర్తి విషయంలో వైసీపీ చేసిన ప్రయోగం విఫలమవడంతో వెనక్కి తగ్గింది. ఇన్ఛార్జీల మార్పు చేర్పుల్లో భాగంగా ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. అక్కడి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ముందు ప్రకటించింది. అయితే ఆదిమూలంకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేకపోవడంతో వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో అధికార వైసీపీ ఉలిక్కిపడి మళ్లీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తినే ఇన్ఛార్జిగా నియమించి తలనొప్పి వదిలించుకుంది. వాస్తవానికి ఎంపీ గురుమూర్తి మళ్లీ లోక్సభకే పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ ఆయన్ను సత్యవేడు ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ. ప్రస్తుతం పార్టీ నిర్ణయం మారడంతో ఎంపీ గురుమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక లోక్సభ అభ్యర్థి విషయంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. నిజానికి తిరుపతి ఎంపీ సీటుపై చంద్రబాబు నాయుడుకి తొలి నుంచి పెద్దగా ఆసక్తి లేదని చెబుతున్నారు. గతంలో అనేక సార్లు పొత్తుల్లో భాగంగా తిరుపతి సీటును బీజేపీకి వదిలేసేవారు చంద్రబాబు. ఈసారి కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని తొలుత భావించడంతో ఇన్నాళ్లు తిరుపతిపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే కమలం పార్టీతో పొత్తుపై పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తూ ఉండడం, బీజేపీతో పొత్తు ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో పార్టీ అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. పార్టీ అభ్యర్థి అన్వేషణలో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నిహారిక పేరు తెరపైకి తీసుకువస్తోంది టీడీపీ. రత్నప్రభ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేయగా నిహారిక అత్తవారి కుటుంబానికి టీడీపీతో సంబంధాలు ఉండడంతో ఆమె పేరు సీరియస్ గా పరిశీలిస్తోంది. మాజీ ఎంపీ తలారి మనోహర్ చిన్న కుమారుడి భార్యే నిహారిక. తలారి మనోహర్ గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా, సత్యవేడు ఎమ్మెల్యేగాను ఎన్నికయ్యారు. ఈయన పెద్ద కుమారుడు తలారి ఆదిత్య 2014లో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నిహారిక కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపుతోంది టీడీపీ. ఇక బీజేపీ కూడా తిరుపతి నుంచి పోటీ చేయాలని చూస్తున్నా ఇంతవరకు సరైన అభ్యర్థి ఎవరూ లభించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పోటీలో పెట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి పొత్తులు పక్కన పెట్టి వైసీపీ టీడీపీతో ఢీ కొట్టడానికే బీజేపీ మొగ్గు చూపడం ఆసక్తి రేపుతోంది.